నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా కాకినాడ పోర్టు అంశం హాట్ టాపిక్ అవుతున్న వేళ దాని గురించి మరి సిఐడి ఎంక్వైరీ ఉండబోతుంది అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అందులో ఈ పోర్టులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ పరం చేయడం వల్ల వచ్చిన ఇబ్బందులు కావడంతో మరి దీంట్లో ఎన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది, ఈ సిఐడి ఎంక్వైరీ స్టార్ట్ అయితే ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారో అప్పటి నుంచి కూడా ద్వారంపూడి అక్రమాలపై నేను అడ్డుకట్ట వేస్తాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం, రేషన్ బియ్యం అక్రమంగా వెళ్తుంది అని చెప్పి కూడా చెప్పడం చూసాం. సో ఆయన దానిపైన మొన్న అకస్మాత్తుగా వెళ్ళి అక్కడ రివ్యూ చేయడం కావచ్చు, చూడడం కావచ్చు చేసింది. సో నేను క్యాబినెట్లో కూడా అదే చర్చించారు. సిఐడి ఎంక్వైరీ ఉండబోతుంది అంటున్నారు. మీరేం చెప్తారు సార్? ముఖ్యంగా సిఐడి ఎంక్వైరీ అంటే ఎలా ఉండబోతుంది అంటారు? ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే దీని మీద విచారణ జరగాల్సిన అవసరం అయితే ఉన్నది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఏ తరహా విచారణ జరగాలి అనేది అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సిఐడి పోలీసులతోటి దీని మీద ఎంక్వైరీ చేయించాలి అనేది ఇట్ ఈస్ అ వెల్కమింగ్ డెసిషన్. ఎందుకు సిఐడి విచారణ జరగాలి అంటే ఇది కాకినాడ పోర్టుకి సంబంధించి లేదు, అక్కడి నుంచి జరుగుతున్న ఎక్స్పోర్ట్కి సంబంధించిన నేరమే కాదు. కాకినాడ పోర్టు వరకు ఈ రేషన్ బియ్యం అక్రమంగా ఎట్లా సరఫరా అవుతున్నాయి అది కనుక్కోవాలి కదా. అది కనుక్కోవటానికి సిఐడి దర్యాప్తు అత్యవసరం. మీకు ఎక్కడెక్కడి నుంచి అవి జనరేట్ అవుతున్నాయి, ఈ రేషన్ బియ్యాన్ని కాకినాడ పోర్టు వరకు ఎట్లా తీసుకొస్తున్నారు, మోడస్ ఆపరండి, అది తెలుసుకోవటానికి విచారణ అనేది అవసరం. నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం రైట్ డైరెక్షన్లో నడుస్తున్నది. చాలామంది ఏమనుకుంటున్నారంటే వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చాలా ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అన్నాడు, అక్కడ షిప్ ఎక్కడుంది అని చెప్తూ ఉన్నారు. తొందరపడద్దు సుందరవదన, షిప్ అక్కడే ఉంది. మీరు ఏదైతే రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారో స్టెల్లా అనే షిప్ అక్కడే ఉంది, ఎక్కడికి పోలేదు, డోంట్ వరీ. వైసీపీ సోషల్ మీడియాలో షిప్ పోయింది ఇప్పుడు ఏం చేద్దాం అని విష ప్రచారం చేస్తున్నారు. షిప్ ఎక్కడికి పోలేదు మిత్రమా, షిప్ అక్కడే ఉన్నది. షిప్ కదలటానికి వీలు కూడా లేదు. ఈ రోజున కస్టమ్స్ ఆఫీసర్లు అందరూ వచ్చారు, ఆ షిప్ని ఎట సీజ్ చేయాలని చూస్తున్నారు. అంత లీగల్ ప్రొసీజర్ జరుగుతుంది మిత్రమా, మీరేం పెద్దగా ఆందోళన చెందక్కర్లా. మీరేదో షిప్ వెళ్ళిపోయింది మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సేఫ్ అనుకోవద్దు. అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆల్రెడీ కాకినాడ జిల్లా కలెక్టరు షిప్పు లోపల దాకా వెళ్ళి చూసి ఆ శాంపుల్స్ తీసుకొని వచ్చాడు. మొత్తం రేషన్ బియ్యంతో మ్యాచ్ అవుతున్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ రేషన్ బియ్యం అక్కడ దాకా ఎట్లా వచ్చినాయి అంటే ఒక్క కాకినాడలోనే జనరేట్ అయిన రేషన్ బియ్యం కాదు కదా, అది మొత్తం రాష్ట్రం మొత్తం నుంచి ఎటు వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటారు. వైసీపీ వాళ్ళు కంగారు పడాల్సిందేం లేదు, తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా మామూలు నేషనల్ స్మగ్లర్లు, జిల్లా స్మగ్లర్లు కాదు, వీళ్ళు అంతర్జాతీయ స్మగ్లర్లు. వీళ్ళు ఏం చేశారు అంటే తీరానికి 14 కిలోమీటర్ల అవతల షిప్పును నిలబెట్టి దాని మీదకి బార్జీల ద్వారా ఈ గూడ్స్ని పంపిస్తూ ఉన్నారు. ఈ బియ్యం బస్తాలను పంపిస్తూ ఉన్నారు. అంటే ఏంటి, 14 కిలోమీటర్ల అవతలు ఉంటే అది ఇంటర్నేషనల్ బార్డర్ కిందకు వస్తుంది, అందుకని ఈ పోలీసులు ఏం చేయలేరు అని ఆలోచిస్తున్నారు. ఆ ఆలోచన ప్రకారం వీళ్ళు ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేశారు. కానీ రేషన్ బియ్యం తరలి వెళ్ళిపోతున్నాయి అన్న క్రెడిబుల్ సమాచారం రావటంతో మొత్తం జిల్లా కలెక్టర్ అలర్ట్ అయిపోయాడు, పోలీసులు అలర్ట్ అయ్యారు.
వాళ్ళ కర్మానికి, ఎవరైతే స్మగ్లర్ల కర్మానికి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి అంతా హడావిడి చేసి సీజ్ ద షిప్ అని చెప్పేశాడు. షిప్ని సీజ్ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అధికారం లేకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్నది కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే కదా. ఈ లాజిక్ని పాపం వైసీపీ వాళ్ళు మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అంటే దాన్ని ఎగతాళి చేస్తూ వాళ్ళు పోస్టులు పెట్టారు. ఇప్పుడు కస్టమ్స్ వాళ్ళు వచ్చారు. కస్టమ్స్ వాళ్ళు నీకు 14 కిలోమీటర్ల అవతల కాదు, 24 కిలోమీటర్ల అవతల ఉన్న షిప్ను కూడా సీజ్ చేయొచ్చు. ఆ విషయం, ఈ రూలు, చిన్న లాజిక్ని వైసీపీ వాళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు కస్టమ్స్ వాళ్ళు వచ్చారు, అంతా కూడా పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఇంకోవైపు గ్రౌండ్ మీద జరిగే అక్రమం ఏదైతే రేషన్ బియ్యాన్ని సేకరించి వాళ్ళు పంపించటం, అసలు మీకు ఇంకో విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ రేషన్ బియ్యాన్ని ఎక్కడికక్కడ సేకరించటం కోసమే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాహనాలను పెట్టాడు. ఇంటింటి సరఫరా అని ప్రచారం. ఇంటింటి సరఫరా కాదు, ఇంటింటికి ఆడ వెళ్ళి నిలబడతాడు. ఒక 10 మంది వచ్చి తీసుకోవాలి, ఒక 2-3 వచ్చి తీసుకుంటారు. మిగిలిన బియ్యం అంతా కూడా అదే వ్యాన్లో తీసుకొచ్చి ఒక చోట డంప్ చేస్తారు. అక్కడి నుంచి ఆ వైసీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో ఒక లారీ బయలుదేరి వెళ్తుంది. ఇది మల్లారే అంటారు, వదిలిపెట్టేస్తారు. అట్లా కాకినాడ దాకా వస్తుంది. ఇది వైసీపీ హయాంలో జరిగిన కుంభకోణం. ఇప్పుడు ఏంటి అంటే కొంతమంది, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మార్చలేదు కదా, కింద స్థాయి నుంచి పై అందరినీ మార్చేది అది సాధ్యం కాదు కదా. వాళ్ళే ఇక్కడ కాకపోతే అక్కడ ఉంటాడు, అక్కడ కాకపోతే ఇక్కడ ఉంటాడు. గవర్నమెంట్ ఆఫీసర్లు, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లను చూస్తున్నాం కదా, ఇక్కడ పులివెందుల్లో కాకపోతే జమ్మల మడుగులో ఉంటాడు, జమ్మల మడుగులో కాకపోతే తాడిపత్రిలో ఉంటాడు, ఎక్కడొకడు ఉంటాడు. ఇదే జరుగుతున్నది. అందువల్ల మొత్తం అధికారులందరూ కూడా ఓవర్ నైట్ మారిపోవటం అనేది ఉండదు కదా, వాళ్ళ మనసు మారదు కదా. వాళ్ళ 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ కూడా ఈ ఆఫీసర్లను ఎట్ట తయారు చేశారు, ఈజీ మనీకి అలవాటు పడేలాగా చేశారు. మరి ఇప్పుడు సడన్గా మారాలి అంటే వాడు మారడు కదా. ఆ మారటం కోసమే చాలా చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మారుస్తారు జగన్మోహన్ రెడ్డి, డోంట్ వరీ. పోలీసులు కూడా మారుతారు, పోలీసులు మారుతారు, ఆఫీసర్లు, సివిల్ సప్లైస్ ఆఫీసర్ల వాళ్ళ బుద్ధి కూడా మారుతుంది. ఇప్పటికే ఎక్సైజ్ పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి సమయంలో నిద్రపోయారు. 5 సంవత్సరాలు నిద్రపోయారు. ఈ రోజున చూడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి షాపుకి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు వెళ్తున్నారు, తనిఖీ చేస్తున్నారు. స్టాక్ ఎట్లా ఉంది, ఎంత ఉంది, నువ్వు ఎక్కువ రేటుకి అమ్ముతున్నావా లేదా, మొత్తం అంతా కూడా సూపర్వైజ్ చేస్తున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అంటే 6 నెలల్లోనే ఇది ఎట్లా సాధ్యమైంది? సాధ్యం అవుతుంది, అట్లాగే అవుతుంది. అట్లాగే ఈ రేషన్ బియ్యం మాఫియాని కూడా కంట్రోల్ చేసేస్తారు, ఎట్టి పరిస్థితుల్లో, డౌటే లేదు. అందుకనే ఇప్పుడు ఇవాళ క్యాబినెట్లో కూడా దీని మీద విస్తృతంగా చర్చ జరగటం. ఇదంతా కూడా కేంద్రం పరిధిలోకి వస్తుందా, రాష్ట్రం పరిధిలోకి వస్తుందా, ఏ పరిధిలోకి వస్తే ఉంది? కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అన్యాయాన్ని ఆపటానికే కదా ఉంది. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోలేరా? ఈ లాజిక్ మర్చిపోయి ఈ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఓ ప్రచారం, షిప్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఏంటి చేద్దాం అని ఒక వెటకారంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. మీరు వెటకారంగా పోస్ట్ పెట్టక్కర్లేదు, ఆ షిప్ అక్కడే ఉంది. ఆ షిప్ని సీజ్ చేయడానికి కస్టమ్స్ ఆఫీసర్లు వచ్చారు. అందులో ఉన్న బియ్యాన్ని ఇప్పటికే ఎనాలిసిస్ పంపించారు. అంతా ఎనాలిసిస్ చాలా స్పష్టంగా జరుగుతుంది. ఈ లోపల సిఐడి పోలీసులు ఈ రేషన్ బియ్యం మాఫియా పీక పట్టుకుంటారు. అన్నీ జరుగుతాయి. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే మరింతగా ఆందోళన చెందాల్సిన అవసరం అసలు లేదు. ఎందుకు అంటే ఖచ్చితంగా దొంగలు దొరుకుతారు. ఈ రేషన్ బియ్యం పేద ప్రజలు వాళ్ళు తినటానికి ఉపయోగించాల్సిన రేషన్ బియ్యాన్ని ఈ విధంగా స్మగ్లింగ్ చేయటం అనేది పెద్ద నేరం, చాలా అతిపెద్ద నేరం. నీకు ఉచితంగా పేదలకు ఇచ్చే బియ్యం
అది ప్రొక్యూర్ చేసి రవాణా చేసి అక్కడికి ప్రాసెస్ చేసి రవాణా చేసి అక్కడికి పంపించడానికి కిలోకి 43 రూపాయలు పడుతుంటే నువ్వు దాన్ని కొట్టేస్తావా? పేదలకి ఫ్రీగా ఇద్దామని చాలామంది ఇప్పుడు కొత్తగా ఏం పెడుతున్నారంటే ఆ బియ్యం తింటలేదండి అంటున్నారు. మీలాగా బలిసిన వాళ్ళు కాదు వాళ్ళు. బియ్యం ఉంటే తింటారు. బియ్యం ఉంటే ఇప్పుడు సన్న బియ్యానికి అలవాటు పడ్డవాడు ఆ దొడ్డు బియ్యం తినలేకపోవచ్చు. కానీ దొడ్డు బియ్యమే అలవాటు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన రాష్ట్ర ప్రజానీకంలో దొడ్డు బియ్యం మాత్రమే తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ పర్సంటేజ్ ఎక్కువే ఉన్నది. ఇంకా అందుకని కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చి ఈ పాలసీని ఏదో డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కాలక్రమేణా మొత్తం ఈ దొడ్డు బియ్యం పోయి సన్న బియ్యం వచ్చేస్తాయి, రేషన్ బియ్యం కూడా సన్న బియ్యంగా వచ్చేస్తాయి. అది కాలక్రమేణా, ఓవర్ నైట్ జరగదు. అది కాలక్రమేణా జరుగుతుంది, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నేను అనుకోవటం ఈ కూటమి ప్రభుత్వ కాలపరిమితిలోనే జరుగుతుంది. అందువల్ల రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేయటం మీద అందరూ దృష్టి పెట్టాలి. కానీ దీన్ని ఏదో ఒక ఆయన చెప్తాడు, ఆ రేషన్ బియ్యం చాలామంది తింటలేదండి అంటాడు. నువ్వు తినవేమో, నీకు బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు తినవేమో, చాలామంది తింటున్నారు. అందుకని స్కీముని డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు, నేరాన్ని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఆ డైరెక్షన్లోనే రాష్ట్ర ప్రభుత్వం ముందరికి వెళ్తుంది. వీ హావ్ టు అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.